d square minus 14d plus 49 y is equals to e power 7x అండి. y is equals to e power 7x by d square minus 14d plus 49 సార్ ఇక్కడ d దగ్గర ఏం పెట్టాలి సార్ అంటే 7 పెట్టాలండి. ఎంత ఉందండి ఇక్కడ మనకి ఏముందండి మోడల్ d is equals to a పెట్టాలండి. y is equals to e power 7x by 7 square minus 14 into 7 plus 49 y is equals to e power 7x by 7 square ఎంత అండి 49 14 7s are 98 అండి ప్లస్ 49 సార్ 49 ఎంత అండి 98 అండి. y is equals to e power 7x by 98 minus 98 ఏమొస్తుంది సార్ 0 సార్. 0 అంటే ప్రాబ్లం ఎండ్ కాదండి, అంటే ప్రాబ్లం కంటిన్యూస్. సో మనం ఏం చేయాలి సార్, ఎక్కడ సబ్జెక్ట్ చేసినామో దానిపైన దాన్ని క్వశ్చన్ తీసుకొని దీన్ని క్వశ్చన్గా తీసుకోవాలండి. d square minus 14d 49 y is equals to again e power 7x by d square minus 14d 49 సార్ 49. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి సార్. ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ y is equals to e power 7x by d square డిఫరెన్షియేషన్ ఎంతండి 2d 14 d డిఫరెన్షియేషన్ సార్ 1 14 డిఫరెన్షియేషన్ ఎంతండి 0 e power 7x by 2d minus 14 అండి సార్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. d ఈక్వల్స్ టు 7 సార్. y is equals to e power 7x by 2 into 7 minus 14 సార్. ఏమైంది సార్ అగైన్ e power 7x by 2 7s are 14 minus 14 0 ఏమైందండి 0. ప్రాబ్లం నాట్ ఎండెడ్ అండి, ఇంకా కంటిన్యూ ఉంది. ప్రాబ్లం నాట్ ఎండెడ్ సార్, ఇంకా కంటిన్యూ ఉంది సార్. ఏముంది సార్, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి 2d minus 14 దగ్గర సబ్స్టిట్యూట్ చేసినాము. సో y is equals to e power 7x 2d minus 14 సార్. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. e power 7x by x square 2d d డిఫరెన్షియేషన్ ఎంత సార్, d డిఫరెన్షియేషన్ 1 అండి. 14 డిఫరెన్షియేషన్ 0 e power 7x by 2 సార్. ఫస్ట్ టైం డిఫరెంట్ చేస్తే ఎక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి. సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసినామండి. ఇక్కడ ఏం చేసినాం సార్, సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసినాం సార్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టుకోవాలండి. ఆన్సర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ e power 7x by 2 కాన్స్టాంట్ నెంబర్ వచ్చిందండి. ప్రాబ్లం ఎండ్ అయింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 0 వస్తే ఏం చేయాలి సార్, కంటిన్యూ ఉంటుంది ప్రాబ్లం. 0 కంటిన్యూ కాదండి, ఎండ్ కాదండి, కంటిన్యూ చేయాలి. ఎండ్ వచ్చేదంటే కాన్స్టాంట్ నెంబర్ వస్తే ఎండ్ అయినట్టు.